హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవిజయ ఫ్యాషన్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి హార్ట్ సింబల్ హ్యాండ్స్ డిజైన్ అయితే మీకు వీడియోలో అయితే చూపిస్తానండి. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన బ్లౌజ్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా హ్యాండ్స్ కోసం అయితే పీస్ మిగిలి ఉంటుంది కదండి, దాన్ని 4 లేయర్స్గా అయితే మర్చుకోవాలి. ఓపెన్స్ మనకు ఆపోజిట్ ఉండాలి, క్లోజ్ ఉన్న సైడ్ వచ్చేసి మన వైపుకు ఉండాలి. ఫస్ట్ వచ్చేసి 1/2 ఇంచ్ అనేది కుట్లలోకి వదులుకోవాలి మనము. నేను తీసుకున్న బ్లౌజ్ పొడవు వచ్చేసి 9 ఇంచీలు ఉంది. మీ హ్యాండ్స్ పొడవు ఎంత ఉంటే అంత అయితే పెట్టుకోండి. హ్యాండ్స్ పొడవు వచ్చేసి 9 ఇంచీలు ఉంది కదా, నేను ఇంకొంచెం 1/2 ఇంచ్ అనేది కుట్లలోకి వదులుకున్నాను. టోటల్గా మనకి హ్యాండ్ పొడవు అంతా కూడా 10 ఇంచెస్ అయితే తీసుకున్నాను. తర్వాత వీడియోలో చూపించిన విధంగా అయితే హ్యాండ్స్కి రౌండ్ షేప్ ఇచ్చి కట్ చేసేసుకోండి. హ్యాండ్స్కి సైడ్స్ ఓపెన్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోండి. లోతు తీసుకున్న తర్వాత ఒక ఖర్చు అయితే పెట్టుకోండి, ఎందుకంటే మనకి ఇది ఫ్రంట్ సైడ్ రావాలని చెప్పేసి గుర్తుగా ఉంటుంది. కాబట్టి లోతు తీసుకున్న సైడ్ అయితే మనం ఈ విధంగా ఖర్చు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు హార్ట్ సింబల్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఫస్ట్ మీకు చూపిస్తానండి. 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి కుట్లలోకి వదులుకోవడానికి. తర్వాత వచ్చేసి పైన నుంచి మనమైతే 1.5 ఇంచ్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, కుట్లలోకి వదులుకొని 1/2 ఇంచ్, అక్కడ నుంచి 1.5 ఇంచ్ అయితే మీరు మార్కింగ్ చేసుకోండి కింద హార్ట్ సింబల్కి. అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మీరు ఒక షేప్ని అయితే డ్రా చేసుకునేసి కట్ చేసేయండి క్లాత్ని నీట్గా. మీరు కింద హార్ట్ సింబల్కి కింద నుంచి అయితే కట్ చేయండి, అప్పుడే మనకి షేప్ అనేది నీట్గా అనేది వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి నీట్గా అనేది ఉంటుంది. షేప్ ఎక్కడ కూడా మనకి పోకుండా నీట్గా అనేది వస్తుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు బ్లౌజ్ పీస్కి అయితే అటాచ్ చేసుకుందాము ఈ లైనింగ్ని. ఇప్పుడు వచ్చేసి హార్ట్ సింబల్ని అయితే మనము డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి, ఎందుకంటే మనకి కుట్లు అనేటివి కొంచెము దగ్గరగా వేయకోకుండా కొంచెం ఒక పాదం వరుసంతా మనకి గ్యాప్ వదులుకునేసి నీట్గా అనేది హార్ట్ సింబల్ షేప్ చుట్టూ కూడా డబుల్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేయండి. మీలో మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. రవిజయ ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు టైలరింగ్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే నెక్స్ట్ ఏ వీడియో అప్లోడ్ చేయాలో చెప్పండి, తప్పకుండా నెక్స్ట్ టైం ఆ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. బ్లౌజ్లో మోడల్స్ కానివ్వండి, లేదా బ్లౌజ్ హ్యాండ్స్ మోడల్స్ కానివ్వండి, లేదా డ్రెస్లో మోడల్స్ ఏవైనా కూడా మీరు నాకు కామెంట్లో అయితే అడగండి, నేను తప్పకుండా వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. ఈ విధంగా డబుల్ స్టిచ్ అంతా అయిపోయిన తర్వాత హార్ట్ షేప్ ఉంది కదా, అది మాత్రమే మిడిల్లో మనం స్టిచ్ వేసింటాం కదా, ఆ స్టిచ్కి కట్ చేయకుండా మిడిల్లో ఉన్న క్లాత్ని మాత్రమే మీరు కట్ చేసేసుకోవాలి. అలా కట్ చేసిన తర్వాత చిన్నగా అనేటివి ఖర్చులు పెట్టుకోండి, ఎందుకంటే మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా మనకి క్లాత్ నీట్గా వస్తుంది అప్పుడే. ఇప్పుడు మన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, అదంతా కూడా ఈ విధంగా అయితే రివర్స్ చేసింది. వీడియోలో మీకు అర్థం కాకపోతే 1-2 సార్లు అయితే చూడండి ఫ్రెండ్స్. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తే మీకైతే అర్థమవుతుంది. ఈ విధంగా చూసారు కదా, ఇప్పుడు ఆ హార్ట్ సింబల్ అయితే ఎంత నీట్గా మనకి ఫినిషింగ్ అయితే వచ్చిందో. దీన్ని మొత్తం కూడా నీట్గా చదురుకొని దానిపైన కూడా ఒక స్టిచ్ అయితే వేసేయండి. ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత మనకి బ్లౌజ్ హ్యాండ్ వచ్చేసి రివర్స్ చేసుకునేసి ఇప్పుడైతే మళ్ళీ లైనింగ్ ప్లస్ మన బ్లౌజ్ ఉంది కదా, బ్లౌజ్ పీస్, అవి రెండు కూడా మనం ఆల్రెడీ 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకునేసాం కదా కుట్లలోకి. అట్లా 1/2 ఇంచ్ మనము లోపలికి అయితే మట్ చేసి దానిపైన స్ట్రైట్గా అనేది ఇంకా హ్యాండ్ చుట్టూ కూడా మనము రౌండ్గా అనేది స్టిచ్ చేసుకోవాలి. వీడియోని చూస్తూ కూడా మీరైతే బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోవచ్చండి, మీకైతే సింపుల్గా అండ్ ఈజీగా కూడా అర్థమవుతుంది. మనకి హ్యాండ్ లుక్ కూడా కొంచెం గ్రాండ్గా అనేది కనిపిస్తుంది. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడైతే నేను లైనింగ్ ప్లస్ అలాగే మన జాకెట్ పీస్ని కూడా
లోపలికి మలిచేసి ఈ విధంగా అయితే దానిపైన నుంచి స్టిచ్ వేస్తున్నాను. ఈ విధంగా కుట్టడం వల్ల మనకి డబుల్ పని అనేది ఉండదండి. మళ్ళీ దానిపైన స్టిచ్చింగ్ వేయడం కానీ లేదా హెమ్మింగ్ చేయడం కానీ ఇట్లా డబుల్ పని ఉండదు. ఒకేసారి సింపుల్గా ఒక కుట్టుతోనే మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా స్టిచ్ చేసేటప్పుడు మీరు స్ట్రైట్గా అనేది స్టిచ్ చేయాలండి. ఎక్కడ హెచ్చు తగ్గులు అనేది తీసుకోకూడదు. ఇప్పుడు చూసారు కదా హార్ట్ సింబల్ అనేది ఎంత నీట్గా ఫినిషింగ్, బ్లౌజ్ అంతా కూడా ఫినిషింగ్ సూపర్గా వచ్చింది. ఈ విధంగానే 2 హ్యాండ్స్ కూడా మనము కట్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి బీడ్స్ అయితే ఏ విధంగా ఎక్కించాలో నేను చూపిస్తాను. దీనికి కావాల్సిన మెటీరియల్స్ వచ్చేసి స్మాల్ గోల్డ్ కలర్ బీడ్స్ అండి, అలాగే మీడియం సైజు వైట్ కలర్ అండ్ గోల్డ్ కలర్ బీడ్స్ కావాలి, అలాగే ఒక పెద్ద సైజు వైట్ కలర్ బీడ్ కావాలి. ఫస్ట్ వచ్చేసి స్మాల్ బీడ్ అయితే ఎక్కించుకోండి. తర్వాత ఇది వైట్ కలర్ బీడ్ ఉంటుంది కదా పెద్దది, అది ఎక్కించుకోవాలి. తర్వాత గోల్డ్, వైట్ ఈ విధంగా 10 బీడ్స్ అయితే ఎక్కించుకోవాలి. మనం పెద్ద బీడ్ అయితే ఎక్కించాం కదండి, దాంతో అయితే మనకి లెక్క లేదండి. మిగతా చిన్న బీడ్స్ తోటి నేను 10 బీడ్స్ అని చెప్పాను. ఫస్ట్ మిడిల్లో ఉన్నవి 10 ఉండాలి, తర్వాతవి 8 ఉండాలి. మన బీడ్స్ స్టిచ్ చేసే కొద్దీ వేరే వేరే లేయర్స్కి తగ్గుతూ వెళ్ళాలి బీడ్స్ అనేటివి. చూసారు కదా ఈ విధంగా మనకైతే లుక్ అయితే ఈ విధంగా క్రియేట్ అయింది. ఈ వీడియో మీకు బ్లౌజ్ ఫుల్ వీడియో కావాలనుకుంటే మన ఛానల్ అయితే ఉంది ఫ్రెండ్స్, ఒకసారి వెళ్ళి చూడండి. లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో తప్పకుండా మెన్షన్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ మెటీరియల్ మీకు ఎలా తీసుకోవాలో తెలియదంటే కన్నా ఈ వీడియోని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. బీడ్స్ని నేను చూపిస్తున్నాను కదా, స్క్రీన్ షాట్ తీసుకొని మీరు షాప్లోకి అయితే వెళ్ళి అడగచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక్క లైక్ అయితే చేయండి. ఈ విధంగానే ఫస్ట్ మిడిల్లో మనం కొంచెం హార్ట్ సింబల్కి కొంచెం షేప్ అయితే ఇచ్చాం కదండి, కొంచెం వంగినట్టుగా ఉంటుంది కదా. మిడిల్లో అయితే ఈ ఫస్ట్ 10 బీడ్స్ని అక్కడ స్టిచ్ చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి 8 బీడ్స్ కుడతాం కదా, అవి ఈ సైడ్ 2 వైపులా కూడా మనమైతే స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా ఇట్లా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఈ విధంగా లుక్ అయితే ఉంటుంది. బ్లౌజ్ అంతా వేసుకున్నా కూడా సూపర్గా ఉందండి. కస్టమర్ కూడా చాలా బాగా నచ్చింది. ఈ బ్లౌజ్కి ఎంత ప్రైస్ తీసుకుంటారు మీరు నాకు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ వచ్చేసి లెహంగాలోడదండి. లెహంగా స్టిచ్చింగ్, బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం కూడా నేను ఈ వీడియో మన ఛానల్లో అయితే ఉంది, అప్లోడ్ చేశాను. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా తప్పకుండా ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. రవిజయ ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.